చదువుతున్నాను. ఆ టైంలో నాకు పీడిఎస్ పరిచయం అయింది. ఇక్కడ కింద ఉన్న వాళ్ళు చాలామంది అప్పుడు హై స్కూల్లో ఉండి ఉంటారేమో. అయితే ఈ 2013 నుంచి ఇప్పటి వరకు ఈ 11 సంవత్సరాల కాలంలో ఎంతో ప్రేరణను పొందాను. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. ఎన్నో రకాలైనటువంటి బాధలను గాథలను అన్ని రకాలుగా అనుభవించాను. అయినా ఈరోజు మీ ముందర ఇక్కడే నిలబడ్డాం. అంటే ఎప్పుడు మనం ఒక పాట పాడుతుంటాం, కత్తులు దూసుకుపోయిన నెత్తుటి ఏరులు పారిన ఎత్తిన జెండా దించబోయి అరుణ పతాకకు జయని. అంటే ఇట్లాంటి ఒక విప్లవ గీతాలను మేము పాడుకుంటూ, అంటే ఈ బాధలన్నీ ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి కదా. మంది కోసం పనిచేసినందుకు భగత్ సింగ్ ను వదిలేసిండ్రు, ప్రజల కోసం పనిచేసినందుకు చంద్రశేఖర్ ఆజాద్ ను కాల్చి చంపారు. అంటే ఇట్లా ఈ సమాజం కోసము ఎవరు పనిచేయాలని చూసినా, ఈవెన్ స్పార్టకస్ నుంచి ఆయన బానిసల విముక్తి కోసం పనిచేసినటువంటి స్పార్టకస్ ను చంపేసిండ్రు. లేదంటే సోక్రటీస్ ప్రశ్నించినందుకు విషం తాగించి చంపేసిండ్రు. లేదంటే భూకేంద్రక సిద్ధాంతం తప్పు కాదు, సూర్యకేంద్రక సిద్ధాంతమే తప్పు అని చెప్పి గెలీలియో ప్రకటించినందుకు ఆయన కన్నుల్లో సీసం పోసి చంపేసిండ్రు. లేదంటే సూర్యకేంద్రక సిద్ధాంతం గెలీలియో చెప్పిందే కరెక్ట్ కదా అని చెప్పి ఆ రోజు ప్రకటించినందుకు బ్రూనోను ముక్కలు ముక్కలుగా చెప్పి సముద్రంలో విసిరేసిండ్రు. అంటే ఒక్కరేమి, ఇట్లా వందలాది మంది ఎవరు ఈ సమాజం కోసం పనిచేసినా వాళ్ళు తునాతునకలు కావాల్సిందే. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ముక్కలయ్యేది దేహం మాత్రమే కానీ వాళ్ళ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు కాదు అనేటువంటి విషయాన్ని ఈ పాలక వర్గాలు గుర్తించుకునేటువంటి పరిస్థితుల్లో లేవనేటువంటి విషయము. కాబట్టి ఎన్నో బాధలు అనుభవించినా, ఎన్నో గాథలు అనుభవించినా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరంతరం ఒక హరితవనంలాగా పీడిఎస్ ఎప్పుడు పచ్చగా, ఎప్పుడు విద్యార్థులు ప్రవాహంలా అట్లా కనబడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి మేము పడ్డ బాధ లేదు, మేము గడ్డ కానలేదు అవన్నీ ఉండే, కానీ ఇవన్నీ కూడా ఈ సమాజాన్ని మార్చే క్రమంలో, ఈ సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలనేది ప్రధానంగా నేను మీకు సూచన చేస్తా ఉన్నా. అంటే కొండ నాగేశ్వర స్వామి మాట్లాడేటప్పుడు కూడా చెప్పిండు, నేను నిజంగా పీడిఎస్ కు పరిచయం కాకపోతే ఏ అవకాశాలలో గురి అవుతుందో, నా విద్యాభ్యాసం ఎక్కడ పోతుండేనో, నా జీవితం ఎక్కడ పోతుంది అని చెప్పి మాట్లాడిండు. ఈరోజు నాకు కూడా అదే, నాతో పాటు జరిగినటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ మొత్తం మందు తాగుతారు, అందరూ సిగరెట్లు తాగుతారు, అందరూ రోడ్ల మీద తిరుగుతుంటారు. అంటే ఇవన్నీ మంచి అలవాట్ల అని అంటే మంచి అలవాట్లే కాదు. అంటే మనము ఓ మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి సన్మానం చేసినటువంటి ఆ లక్షణాలు ఇవన్నీ. కానీ ఒక వ్యక్తి సమాజం కోసము ఏదైనా ఒకటి చేయాలని చెప్పి తలంచినప్పుడు ఆ విషయాన్ని సమాజం మొత్తం హర్షిస్తుంది. కాబట్టి మనమంతరము అంట్లో ఉండాలని చెప్పి ఈ చిన్న చిన్న విషయాలకు మనం బానిసలుగా మారి ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, గంజాకు బానిసలు అవుతున్నారు, సిగరెట్లకు బానిసలు అవుతున్నారు, మందుకు బానిసలు అవుతున్నారు. అంటే వాళ్ళకి ఫోన్ ఇప్పియకుంటే కూడా తల్లిదండ్రులను ఫోన్ ఇప్పిస్తే తింటా, లేకుంటే లేదు, లేదంటే నేను చెప్పినట్లు చేస్తావా, లేదంటే చచ్చిపోతా. అంటే ఇట్లాంటి తల్లిదండ్రులను కూడా బ్లాక్మెయిల్ చేసేటువంటి స్థితికి విద్యార్థులు ఒకవైపు ఉంటే, ఈ రోజు ఒక విప్లవ విద్యార్థుల ఐక్యతగా ఇక్కడ కొద్దిమంది స్టేజ్ మీద కూర్చొని అన్న ఈ సమాజం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని వీళ్ళనందరినీ ఇక్కడ కూర్చోబెట్టినామంటే రేపు ఒక రోజు ఫోటోల పేపర్ వస్తుందేమో, మరుసటి రోజు నుంచి రోజు రోడ్ల మీద తిరగాలి, పోలీసులతో దెబ్బలు తినాలి, లాఠీ దెబ్బలు తినాలి, జైలు జీవితాలు అనుభవించాలి. అంటే ఇవన్నీ ఎవరి కోసం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి కోసమే. రీఎంబర్స్మెంట్ రావాలి, స్కాలర్షిప్ రావాలి, యూజీసీ గ్రాంట్స్ రావాలి, యూనివర్సిటీలు బాగుపడాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు మంచి బడ్జెట్ ఇవ్వాలి. ఇవన్నీ ఏమి ఇవ్వాల్సిన మళ్ళీ వీళ్ళు రోడ్ల మీద పడాలి. వీళ్ళు రోడ్ల మీద పడితే కానీ ఇట్లాంటి విషయాలు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఏమనుకుంటాము అని అంటే వీళ్ళకేం పని లేదు, పాట లేదు, మా చదువులన్నీ ఖరాబ్ చేస్తారు, రోజు క్లాసులకు వెళ్ళి బయటికి తీసుకొని వస్తారు, ర్యాలీ అంటారు, ధర్నా అంటారు, ఇంకో ప్రోగ్రామ్ అంటారు, సెమినార్ అంటారు, ఇవన్నీ ఎవరి కోసము అని చెప్పి మనకందరికి అనిపిస్తుంది. కానీ ఈ అన్ని దాంట్లో మధ్య జైలు జీవితాల్లో 4 గోడల మధ్య జరిపిన జైలు జీవితం ఉంటుంది, రోడ్ల మీద తగిలిన దెబ్బలు ఉంటాయి, పోలీసులు ఈపుల మీద పడ్డ లాఠీలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్పదలుచుకున్నట్టే మా వ్యక్తిగత జీవితం అనే దానికంటే కూలంకుషంగా, అంటే ఒక విద్యార్థిగా సొసైటీ కోసం పనిచేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు ఆ విద్యార్థి ఎట్లాంటి విషయాలను అనుభవిస్తాడు, ఈ సమాజాన్ని మార్చాలనుకున్నాడు, ఎట్లాంటి గాథలను భరించాల్సి వస్తుంది అనే విషయాన్ని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ పెద్ద పెద్ద త్యాగాలు చేయాలి. భగత్ సింగ్ త్యాగమో ఆజాద్ త్యాగమో అని మనం చెప్తలేము. మనం చెప్పే త్యాగంలో రోజు ఒక 2 గంటలు ఈ సమాజాన్ని అర్థం చేసుకునేందుకు మంచి పుస్తకాలు చదవండి. వారానికి ఒక రోజు ఇట్లాంటి విప్లవ విద్యార్థులు వచ్చినప్పుడు మీరందరూ ఐక్యమత్యంగా ఉండి స్టడీ సర్కిల్ లాగా మేము స్టడీ సర్కిల్ నిర్వహించుకుంటాము, ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు కదా, సెక్రటరీ గా మీరు ఉన్నారు కదా, ఆఫీస్ బేరర్గా మీరు ఉన్నారు కదా,
మా కాలేజీకి మీరు వారానికి ఒక రోజు టైం ఇవ్వండి, మేము మంచి మంచి చదువులు చదువుకుంటా ఉన్నాం, మాకు కొద్దిగా కొత్త పుస్తకాలు మాకు పరిచయం చేయండి, ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది, ఈ సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము, ఈ సమాజంలో చెప్పిన పాలిటిక్స్ లేదంటే ఈ సమాజంలో చెప్పిన ఎకనామిక్స్ కు వ్యతిరేకంగా బయట సమాజంలో వేరే రకంగా ఉంది కదా, అట్లాంటి విషయాలు మాకు చెప్పండి, ఆ విషయాలను మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరందరూ ఇంతసేపు కూర్చున్నందుకు ఆ మాట చెప్పగలిగితే ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమానికి సార్థకత ఉంటుంది. కాబట్టి నేను ఒక 3 months బ్యాక్ టీచర్గా ఎన్నికైనా మహబూబ్నగర్ డిస్టిక్ 11th ర్యాంక్ వచ్చింది ఎస్జిటి. అయితే అంతకంటే ముందులో నాకు బాగా ఉంటుండే. ఎందుకు అనంటే పీడిఎస్సీగా చేస్తే అంటే ఒక విద్యార్థిగా మన జీవితము మహా అంటే ఒక పిహెచ్డి చేస్తే 35 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు చదువుతాం. దాని తర్వాత దీని నుంచి రిలీవ్ కావాలి కదా, దీని నుంచి దూరం అవుతాం కదా, వేరే సంఘాల పనిచేసినా ఇంకోటి చేసిన పీడిఎస్సీ ఆ స్ఫూర్తి ఉండదు కదా అని చెప్పి ఎప్పుడు మనసులో ఒకటి తొలిచేస్తా ఉండే. కానీ ఎప్పుడైతే టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత మహబూబ్నగర్లోనే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ TPTF వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సెక్రటరీగా నేను అక్కడ పనిచేస్తా ఉన్నా. అయినా కూడా విద్యార్థుల మధ్యనే కలిసి ఉంటా కదా అని ఆ తృప్తి ఏదైతుందో ఇక్కడ బాధ రానియట్లేదు అన్నట్టు. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు సొసైటీలో లేదంటే సమాజానికి ఏదో పని చేయాలి, మనము ఎంతో కొంత టైం ఇవ్వాలి. మనం టైం ఇస్తే కదా, అంటే మనం ఏమనుకుంటాము సహజంగా కొన్ని కొటేషన్ చూస్తుంటాం కదా, దేశం మనకేమి ఇచ్చింది అనే దానికంటే మనం దేశానికి ఏం చేసినామని. అది ఏ రకంగా చెప్పినా ఒకరికొకరు ఆ చప్పట్లు అందరి చేతులు జోడిస్తేనే శబ్దము ఉప్పెనలాగా వస్తుంది. ఎవరికి వాళ్ళు కొడితే ఈ రూపు మాత్రమే సరిపోతుంది. కాబట్టి మనమందరము ఉప్పెనను సృష్టించాలంటే ఒకరం కదలాలే. అట్లా మీరు కదిలి కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా బలాన్ని ఇస్తూ చేయూతనిస్తూ వాళ్ళ వెనకాల వెన్నుదన్నుగా మీరందరూ నిలబడ్డ రోజే మేము ఈ రోజు ఇన్ని రోజులు చేసిన మా కష్టానికి లేదంటే నా శ్రమకు గౌరవం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా మీ వయసునే కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కొద్దిగా మంచిగా పనిచేయాలంటే మీరందరూ వెనకాల నిలబడ్డప్పుడు వాళ్ళకు కొండంత బలంగా అనిపిస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా నేను చేయగలుగుతా, దాన్ని సక్సెస్ చేయగలుగుతా అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది. మీరు వాళ్ళకి మొండి చేయించింది అనుకో, ఇదేంటి పరిస్థితి, అన్న వాళ్ళు అందరూ తీసుకొని వచ్చి మమ్మల్ని ఎడారిలో నూకిపోయినారు, ఇక్కడ చుట్టూ చూస్తే ఎవరు లేరు, మేమే మిగిలినాం అనేటువంటి అంటే ఒక రకమైన నిస్పృహ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేయడానికి ముందుకు వచ్చిన ఈ 20 మంది కూడా నిరాశ నిస్పృహలకు పోయినప్పుడు ప్రజాశీల ఉద్యమాలు అనేవి వెనుకబడిపోతాయి. కాబట్టి మీరందరూ ప్రతినిత్యము వీళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తూ కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు రాకేష్, హరీష్, ఆఫీస్ బేరర్లు, జిల్లా కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి మేము మాజీ అధ్యక్ష కార్యదర్శులుగా మాజీ జిల్లా కమిటీ సభ్యుల తరఫున అందరి నుంచి కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్ సార్.